ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత కూడా నన్ను అదే కదా, అవే డైలాగులు, అవే రాయమని కాదమ్మా, ఆడది చాలా మారింది. స్త్రీకి ఎంతో ధైర్యం వచ్చింది, ఎన్నో ఎదుర్కొంటోంది, ఎన్నో సాధిస్తోంది కదా లైఫ్లో అని రాద్దామని ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ప్రస్తుతం ఒక ప్లాట్ఫామ్కి టీవీ సీరియల్స్ మీద ప్యారడీ రాస్తున్నా. విమెన్ ఇన్ టీవీ సీరియల్స్ ఓకే అని నేను రాస్తున్నా. అది వచ్చిన తర్వాత చాలా నవ్వుకుంటారు. ఎందుకంటే మా చిన్నప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు బాగా నాటకాలే ఉండేవి అప్పట్లో, చాలా ఫేమస్గా. ఆ రోజుల్లో చీమ కుట్టిన నాటకం అని రాశారు. అంటే నాటకాల మీద ప్యారడీ. ఓకే. పనివాడు ఎప్పుడు చూసినా చచ్చిపోయిన అమ్మగారి ఫోటో దగ్గరికి వెళ్ళి కుమిలి కుమిలి ఏడవడం. నిజ జీవితంలో అసలు ఎవరన్నా అవుతుందా? ఎవరైనా అంత గ్రాటిట్యూడ్ తో ఉంటున్నారా? కొడుకులు కూతుళ్ళు కూడా ఆ ఫోటో వైపు ఒకసారి చూస్తారేమో కానీ అక్కడికి వెళ్ళి దండాలు పెట్టి ఏడవరు. అలా ప్రతిదానికి నోట్లో గుడ్డ కుక్కేసుకుని ఏడ్చి ఎప్పుడు చూసినా సోఫాలు దులుపుతూ, ఎంతకంటే ఇంకో పని ఏమి ఉండదు. పని వాళ్ళకి ఇంక ఇంట్లో ఏం పనులు ఉండవు. అలాగే తండ్రులు కూతుళ్ళు గట్టి కౌగిలింతలు, అన్నా చెల్లెళ్ళు గట్టి కౌగిలింతలు. ఆ రోజుల్లో ఆయన సెటైర్ వేశారు అవన్నీ. చీమ కొట్టిన నాటకం అది. అట్లాగే నేను ఇప్పుడు టీవీ సీరియల్స్ మీద ఒక సెటైర్ రాస్తున్నాను.